ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చేయడం లేట్ అయింది. కొంచెం ఇంట్లో వర్క్ బిజీ వల్ల అండ్ షాప్ వల్ల. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు ఇద్దరు బర్త్డేస్ ఉన్నాయి. సో నాకు ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బర్త్డే గురించి చెప్తాను. ఫస్ట్ నాగ చైతన్య గారి గురించి మనకు తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు అండ్ అక్కినేని నాగార్జున గారి కొడుకు. నాగ చైతన్య పెద్ద సినిమాల వల్ల హిట్ అవ్వకపోయినా నాగ చైతన్య యాజ్ నాగార్జున గారు కొడుకుగా, నాగేశ్వరరావు గారు మనవడుగా, అండ్ ఇప్పుడు మనకు తెలిసిందే వెంకటేష్ గారు హీరో, ఆయనకి మేనల్డ్ అవుతాడు. ఎట్లా అంటే వాళ్ళ సిస్టర్నే నాగార్జున గారు చేస్తున్నారనమాట. సో ఇలా చాలా ఫ్యామిలీ పెద్ద పెద్ద రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో అక్కినేని నాగ చైతన్య ఆల్రెడీ ఏజ్ 37 మనకు తెలిసిందే. ఆయన సమంత లవ్ మ్యారేజ్ చేసుకోవడం, చాలా ఇయర్స్ ప్రేమించి తర్వాత విడిపోయి అన్నీ వాళ్ళు పడుతున్నారు, మనకు సంబంధం లేదు. ఈరోజు బర్త్డే కాబట్టి మ్యాటర్ చెప్పాలని చెప్తున్నాను. సో ఈరోజు ఆయనది 37th బర్త్డే. కానీ అంత యంగ్గా ఉంటారు నాగార్జున గారు లాగా. నాగార్జున గారు 64 years. ఆయన 64 years అంటే ఎవరు నంబర్, అంత యంగ్ ఉంటారు. ఆయన అట్లాగే నాగ చైతన్య అఖిల్ కూడా అట్లాగే యంగ్ ఉంటారు అనమాట. ఎంత ఏజ్ వచ్చినా కనిపించదు. అఖిల్ అయితే నాకంటే 2 years పెద్దోడు, 29 years, నాకు 27. సో అఖిల్ బర్త్డే వచ్చినప్పుడు అఖిల్ గురించి చెప్తాను. సిసిందర్ సినిమా ద్వారా ఫేమస్ అయిన అఖిల్ ఎవరికైనా తెలుసు. తర్వాత కూడా చాలా సినిమాలు చేశాడు పెద్ద అయిన తర్వాత. సో ఇప్పుడు మనం ఒక టాపిక్ నాగ చైతన్య గురించి చెప్తున్నాను. సో నాకు తెలిసిన వరకు ఇదే. ఇంకా నాగ చైతన్య లైఫ్ హిస్టరీ నాకు పెద్ద ఐడియా లేదు. నేను చూసిన సినిమాలు చాలా వరకు బాగానే తీశాడు. దడ ఒకటి నాకు చాలా ఇష్టం, 2011లో వచ్చింది అది. కాజలు నాగ చైతన్య చేసి 12 years బ్యాక్. తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి, కానీ తర్వాత రకుల్ ప్రీతి సింగ్తో రారుండే వేడుకు చూద్దాం మీద ఒకటి చేశారు. తర్వాత మనకు తెలిసింది 100% లవ్ తమన్నాతో, తర్వాత ఏమై చేసావా సమంతతో, అండ్ ఇదో కొన్ని సినిమాలే చేశారు, అదే పనికి ఏం చేయలేదు. సో ఇదనమాట నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ.